హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. దాంట్లో మేము ఉండాలి, మన ఛానల్లో ఉండాలి. అలాగే ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న వ్యవసాయ శాఖలో మంచి జాబ్స్ అనేవి రిలీజ్ చేశారండి. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే దీనికి ఎటువంటి ఫీజు కానీ ఎగ్జామ్ కానీ లేదండి, ఓన్లీ ఇంటర్వ్యూ అంతే. దీనికి మీరు క్వాలిఫికేషన్ వచ్చే వాటికి 12th క్లాస్ అండి. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 30,000 ఇస్తారండి శాలరీ కూడాను. అందుకని ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మేము చాలా కష్టపడి వీడియోస్ అన్నది చేస్తున్నామండి. మాకు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీరు చేసే ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ మాకు చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం నోటిఫికేషన్ అన్నది ఒకసారి డీటెయిల్గా చూద్దామండి. ఈ జాబ్స్కి వచ్చేపాటికి ఏపీ అండ్ తెలంగాణ మెయిల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఏజ్ వచ్చేపాటికి 18 to 40 years దాకా ఇచ్చారు. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు డీటెయిల్స్ చెప్తానండి. ఈ నోటిఫికేషన్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న వ్యవసాయ శాఖ నుంచి ICAR నుంచి రిలీజ్ చేశారండి. దీనికి ముందుగా వచ్చేప్పటికి మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే 2 రకాల ఉద్యోగాలు అన్నది భర్తీ చేస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు డీటెయిల్గా నేను చెప్తానండి. మెయిల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి. మనకు భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ముందు ఫోకస్గా చేయాల్సింది సెమీ స్కిల్ వర్కర్ అండి. దీనికి వచ్చేపాటికి క్వాలిఫికేషను 12th క్లాస్ అండి. 12th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ వచ్చేపాటికి మగవారికి అయితే 40 years ఉండాలండి, ఆడవారికి అయితే 45 years అని ఏజ్ కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు మనకి క్లియర్గాను. ఇవి అయితే మనకి జనరల్ పోస్టులు అండి. ప్రతి క్యాస్ట్ వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ITI కానీ ఇలా ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు జాయిన్ అవ్వగానే 15,000 per month అన్నది ఇస్తాం జరుగుతుందండి. దీనికి వీళ్ళు కన్సాలిడేటెడ్ పే అని కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మరో రకం పోస్ట్ వచ్చేపాటికి రీసెర్చ్ అసోసియేట్ అండి పోస్ట్ని కూడా వీళ్ళు ఇచ్చారండి నోటిఫికేషన్లోని. దీనికి వచ్చేపాటికి శాలరీ వచ్చేపాటికి కొంచెం ఎక్కువే ఉంటుంది. 54,000 ప్లస్ HRA 27% అండి. HRA అంటే మనకి హౌస్ అలవెన్సెస్ అయ్యి దానికి 27% కూడా ఇస్తున్నారు. దీనికి వచ్చేపాటికి PhD అన్నది ఉండాలండి కంపల్సరీ. ఈ క్వాలిఫికేషన్లోని PhD అయితే కనుక మినిమం 60% అన్నది మార్క్స్ కంపల్సరీ కావాలని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారండి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే మ్యాండేటరీ అయితే కాదండి. దీనికి ఏజ్ వచ్చేపాటికి ఇక్కడ మీకు అబ్బాయిలకి అయితే 40 years దాకా అప్లై చేసుకోవచ్చు అండి. అమ్మాయిలకి అయితే 45 years దాకా ఇచ్చారు వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు నోటిఫికేషన్లోని. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యూర్లీ కాంట్రాక్చువల్ బేసిస్ కింద ఈ పోస్టులను అయితే భర్తీ చేసుకుంటున్నారండి వీళ్ళు. దీనికి సంబంధించి అలాంటి అప్లై ఫీ అయితే లేదు కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 జాబ్లకి కూడా విడివిడిగా ఇచ్చారండి మెయిల్ ఐడీస్ అన్నాయి. ఇది కూడా మీరు ఏంటంటే సర్టిఫికెట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి ఓన్లీ మెయిల్ ద్వారానే పంపించాలండి. వాళ్ళు కూడా మెయిల్లోనే మనకి రిప్లై ఇస్తారు. ఇక్కడ చూడండి మనకి ఏమేమి సర్టిఫికెట్స్ పంపించాలి లేదని మీ దగ్గర ఏమేమి ఉన్నాయన్నది వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. 10th క్లాసు, 12th, మార్క్ షీట్ డిగ్రీ, PhD, SC ST క్యాస్ట్ సర్టిఫికెట్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇలాగా మీ దగ్గర ఏమున్నా కూడా దీనికి సెల్ఫ్ అటెస్టేట్ అండి. అంటే మీరు సిగ్నేచర్ చేయాలండి. వాటి మీద మీరు సిగ్నేచర్ చేసి స్కాన్ చేసి అలాగే ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా స్కాన్ చేసి వాళ్ళకి మెయిల్ అన్నది చేయాలండి. అలాగే దీనికి వచ్చేపాటికి లాస్ట్ డేట్ వచ్చేపాటికి 15/2/2024 అండి అప్లికేషన్ లాస్ట్ డేటు. ఈ లోపు మనం మెయిల్ అన్నది వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళు మెయిల్లోనే మనకి రిప్లై ఇస్తారు. ఇవన్నీ వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. ది డేట్, టైమ్ అండ్ ఇంటర్వ్యూ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ షిల్ బి ఇన్ఫార్మ్డ్ త్రూ మెయిల్ అని ఇచ్చారండి. ఓన్లీ మెయిల్లోనే వీళ్ళు మనకు ఆన్సర్ అన్నది ఇస్తారు. సో అప్లికేషన్లో కూడా మనం మెయిల్కే అటాచ్ చేయాలండి. ఎవరో కూడా దీన్ని విషయాన్ని అయితే మర్చిపోవద్దు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఇంటర్వ్యూకి కానీ పిలిస్తే కనుక ఆఫ్లైన్కి నో TADA అండి. అంటే ట్రావెలింగ్ అలవెన్స్ అన్నది వీళ్ళు ఎవరో మన చేతియే పెట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాలండి మనం. అలాగే ఇప్పుడు ఏంటంటే మనం అప్లికేషన్ కూడా ఎలా ఫిల్ చేయాలన్నది ఇప్పుడు మీకు చెప్తాను నేను క్లియర్గాను. ప్రతి ఒక్కరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందండి. దీనికి ఫస్ట్ ఇక్కడ వచ్చేపాటికి మీ ఫోటో ఒకటి అంటించాలి. అలాగే ఫస్ట్ లైన్లోనే వచ్చేపాటికి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారన్నది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలండి. ఆ పోస్ట్ నేమ్ అన్నది
తర్వాత మీ ఫుల్ నేమ్ అన్నది ఇక్కడ రాయాలి. అలాగే మీ ఫాదర్ నేమ్ కూడా రాయాలండి. జనరల్ మేలా ఫీమేల్ అన్నది కూడా టిక్ మార్క్ చేయాలి ఇక్కడ. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వండి ఇక్కడ. అలాగే మీ ఏజ్ అంటే మీ ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అన్నది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలండి అప్లికేషన్లోని. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఫిల్ చేయండి. అలాగే మీకు మ్యారేజ్ అయిందా, మ్యారీడా, అన్మ్యారీడా అన్నది కూడా వాళ్ళకి మెన్షన్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్ అండి, మీ మొబైల్ నెంబర్ ఒకటి ఇవ్వాలి. మెయిల్ ఐడి ఇవ్వాలండి. ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి కూడా ఇవ్వండి ఇక్కడ. మీ ప్రజెంట్ అడ్రస్ కూడా ఇక్కడ రాయండి. అలాగే మీ క్యాస్ట్ అండి, ఓసీయా, బీసీయా, ఓబీసీయా అన్నది కూడా ఇక్కడ క్లియర్గా వీళ్ళకి మెన్షన్ చేయాలి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ టేబుల్ అన్నది ఒకటి ఇచ్చారండి. క్వాలిఫికేషన్లోని మీ 10th, ఇంటర్, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి అంటే స్పెషలైజేషన్ ఏమైనా ఉంటే అది. అలాగే సెకండ్ కాలమ్ వచ్చేప్పటికి మీకు థర్డ్ కాలము బోర్డు అంటే మీరు ఎక్కడ ఏ యూనివర్సిటీలో చదివారన్నది, ఇయర్ ఆఫ్ పాస్, డ్యూరింగ్ ఆఫ్ కోర్సు, ఎన్ని ఇయర్స్ పట్టింది, డ్యూరేషన్ కోర్సు, ఓజీపీఏ పర్సంటేజ్ ఇచ్చారండి. అవి కూడా మీరు జాగ్రత్తగా ఫిల్ చేయండి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. అలాగే కింద కాలంకి వచ్చినట్టయితే కనుక మీకు కింద టేబుల్కి మీరు ఎక్స్పీరియన్స్ అండి, మీరు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ అంటే వర్క్ చేస్తే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ పెట్టాలండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక ఈ కాలం అన్నది రిమూవ్ చేసేయండి, వదిలేయండి. నెక్స్ట్ వచ్చేప్పటి మీకు కింద నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండి, అది ఉంటే కనుక ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ మీకు డేట్ వేయండి, మీరు అప్లికేషన్ ఫిల్ చేసే డేట్. అంటే ఇక్కడ వచ్చేప్పటికి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికేటెడ్ అని ఇచ్చారు, ఇక్కడ మీకు సిగ్నేచర్ అన్నది రాయండి. కింద వచ్చేప్పటికి ఇంక్లూడ్ అని ఉందండి, ఇది మాత్రం జాగ్రత్త అండి. ఇంక్లూడ్ అంటే మీకు కింద చూడండి సెల్ఫ్ అటెస్టేటెడ్ కాపీస్ ఇన్ టిక్ మార్క్ అని ఉందండి. అంటే మీరు కంపల్సరీ ఇక్కడ మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ మార్క్ షీట్ కానీ ఉంటే కనుక మీరు అప్లికేషన్తో పాటు పెడితే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అలా ప్రతిదీ కూడా. అలాగే 12th స్టాండర్డ్ మార్క్ షీట్ పెడుతున్నారు అప్లికేషన్లో, ఓకే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అలాగే డిగ్రీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ప్రతిదీ కూడా మీరు అప్లికేషన్లో పెట్టిందల్లా మీరు ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేకపోతే కనుక నో అని పెట్టండి. కంపల్సరీ మాత్రం ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఎవరు కూడా మిస్ చేయొద్దు. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసి మీ ఒరిజినల్ మార్క్ షీట్తో పాటు అప్లికేషన్ను నెక్స్ట్ అటాచ్ చేసిన కాపీలు, అటాచ్మెంట్ చేసిన కాపీలు, మీ సిగ్నేచర్ పెట్టిన కాపీలు అన్నీ కూడా కలిపి స్కాన్ చేసుకుని వాళ్ళు పంపించిన మెయిల్ ఐడికి అన్నది మెయిల్ చేయాలండి కంపల్సరీ. వాళ్ళు 2 మెయిల్ కూడా చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే వీళ్ళు 2 పోస్టులకి కలిపి విడివిడిగా 2 మెయిల్స్ ఇచ్చారు. మీకు దేనికి అప్లై చేస్తున్నారు అన్నది చూసుకుని ఆ మెయిల్కి అన్నది ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అలాట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్.